రామాయణంలో కూడా బాలకాండలో చాలా స్పష్టంగా వాల్మీకి సంస్కృతంలో వ్యాకరణాది ఏదో శ్లోకాలు రాశాడు, సంస్కృతంలో రాశాడు అని చెప్పి చాలా స్పష్టంగా ఉంటుంది. రచించును అని ఉంటుంది. అంటే రామాయణం వాల్మీకి. ఇప్పుడు మనకి సుమారుగా 16 లక్షలని 20 లక్షలని ఎవరు లెక్కొచ్చు, కనీసం లక్షల్లోనే ఉంది కదా. ఇది చూస్తేనే బీసీ 2500 కదా. 2500 సంవత్సరాల క్రితమే మన ఇండియాలో సంస్కృత భాష లేనప్పుడు నీకు లక్షల సంవత్సరాల నాడు రామాయణాలు, భారతాలు, భాగవతాలు ఎట్లా రాశారంటే ఎలా నమ్మాలి? అదొక రుజువు. ఎగ్జాక్ట్గా ఈ సంవత్సరాలలో రాశారు అనేది లేదు అనేది మీ వాదన. ఈ సంవత్సరాలు కాదండి, నేను అంటే సంవత్సరం ఎగ్జాక్ట్గా అవసరం లేదు. సంవత్సరాలు రాస్తుంది, సంవత్సరం ఎగ్జాక్ట్గా లేకపోవచ్చు. కానీ ఇప్పుడు త్రేతాయుగం అనేది సహజంగా మీ నమ్మకం ప్రకారం లక్షల సంవత్సరాలుగా, అంతేగా. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాదు. మనం త్రేతాయుగంలో రామాయణం రాశారు కదా. లేదు సార్, ఇప్పుడు మనం బతుకుతున్న యుగం ఏంటి? కలియుగం కదా. 4,30,000